ఉదయం లేవగానే, నిద్ర నుండి లేవగానే నీ ఇల్లంతా, నీ ఇంటిలో వారందరూ కలిసి ప్రార్థన చెయ్యాలి. అసలు అబ్రహాం గారండి ఇంటిలో వాళ్ళకు ప్రార్థన నేర్పడం కాదు, వాళ్ళతో పాటుగా ఆయన మేపుకున్న ఒంటెలకు కూడా ప్రార్థన నేర్పాడంటండి. అది ఎంత విచిత్రమో చూడండి. ఒంటెలు ఆ రోజుల్లో మరి ఒంటెలు ఎక్కువగా పెంచుకునేవాళ్ళు, ఆ ఒంటెలకు కూడా ప్రార్థన నేర్పాడంట. అది ఎట్లా తెలుస్తుందంటే మనకు, అబ్రహాము యొక్క దాసుడు ఎలియాజరు ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఎలియాజరు మోకరించి ప్రార్థన చేస్తుంటే ఒంటెలు కూడా మోకరించినాయి అంట. సోదరుడా సోదరి, ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు మోకరిస్తే నీ పిల్లలు కూడా వచ్చి మోకరించాలి నీతో పాటు. నీకు ఒక బలిపీఠం కట్టుకోవాలి, ఉదయం ఒక టైం పెట్టుకో, తెల్లవారుజామున 5 నుండి 6 1 గంట కుటుంబం అంతా ప్రార్థన చేయండి. లేక 6 నుండి 7 నీ కన్వీనియంట్ టైం 1 గంట ఒక బలిపీఠాన్ని నువ్వు నీ ఇంట్లో కట్టాలి. బలిపీఠం లేకపోతే సాతానుడు కుటుంబాల మీద దాడి చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం బలిపీఠాలు కట్టడం ఆపేసామో సాతానుడికి ఈజీ అయిపోతుంది ఇంట్లోకి రావటం. ఏదో ఒక శోధన, ఏదో ఒక దిక్కులో నుండి వచ్చేస్తున్నాడు, వాడు పీట వేసుకుంటున్నాడు. బలిపీఠాలు, ప్రార్థన బలిపీఠాలు లేని ఇల్లు సాతానుకు పీట వేస్తుంది అని అర్థము. తల్లిదండ్రులు గమనించండి, తల్లిదండ్రులు బుర్రకెక్కించుకోండి ఈ మాట. తల్లిదండ్రులు ఈ మాటకు మీరు ఎలర్ట్ అవ్వండి, మార్చుకోండి మీ నిర్ణయాలు. ప్రార్థన బలిపీఠం లేని ఇల్లు సాతానుడికి పీట వేస్తుందని అర్థము. అబ్రహాము దేవునికి బలిపీఠము కట్టాడు. దేవుని సన్నిధిని అక్కడ ఉంచాడు. గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి ఆ స్థలములో ఉన్నది. సోదరుడా సోదరి, ఈ మంది రావడంలో ఈ వాక్యమును వింటున్నప్పుడు ఈ దేవుని సన్నిధిని నువ్వు సమృద్ధిగా అనుభవించాలి. నీ హృదయంలోనికి దేవుని సన్నిధి వెళ్ళాలి, నీ హృదయంలోనికి దేవుని శక్తి వెళ్ళాలి. నీ గుండెలు లోక సంబంధమైన భారాలతో ఉంటే ఆ భారాలను ఇక్కడ రాలిపోయి దేవుని సమాధానముతో నింపబడాలి. ఇది దేవుని బలిపీఠము, ఇది దేవుని సన్నిధి. దేవుని శక్తిని నువ్వు పొందుకోవాలి. నీ సన్నిధిలో మోకరించి, అందరూ చేతులు పైకి లేపి మార్గములు నడిచెదా నిరసించక సాగెదా నే వెలుతిరుగా నీ సన్నిధిలో నీ మార్గములు నడిచెదా నిరసించక సాగెదా నే వెలుతిరుగా.
అబ్రహాము ప్రార్థన బలిపీఠం కట్టాడు. నీ బలిపీఠమనొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము. దేవుని సన్నిధిలో ఆయన నిన్ను ఎన్నడూ త్రోసివేయడు ప్రియులరా. ఒకవేళ నువ్వు అనేక సార్లు పడిపోయినా సరే, ఒకవేళ నువ్వు దేవుని దుఃఖపెట్టే పనులు చేసినప్పటికీ, ఒకవేళ ప్రభువుని వదిలిపెట్టి లోకములకు వెళ్ళిపోయినా సరే, మరలా ప్రభు అంటున్నాడు, నా దగ్గర నీకు నివాస స్థలం ఉన్నది, నా దగ్గర నీకు సమృద్ధి ఉన్నది, నా దగ్గర నీకు క్షేమం ఉన్నది, నా దగ్గర నీకు స్నేహం ఉన్నది. ఆమేన్. అందరూ రెండు చేతుల పైకి లేపి ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఈ స్థలములో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని కాపుదల ఉన్నది. ఆమేన్. ఎందుకంటే ఆయన బలిపీఠము దగ్గర మనం ఉండాలి. అబ్రహాం గారు ఎంత ధనవంతుడండి, అబ్రహాం గారికి ఏం తక్కువ అండి, కానీ ఆయన కోరుకుంది దేవుని బలిపీఠము దగ్గర ఉంటే చాలు. ఆ బలిపీఠము కట్టినందువలన, ఆ బలిపీఠము దగ్గర అబ్రహాము ప్రార్థన చేసినందువలన ఏమైంది? అబ్రహామును దేవుడు దీవించడం ప్రారంభించాడు. అబ్రహాము ద్వారా ఆయన సంతానాన్ని దేవుడు దీవించడం ప్రారంభించాడు. అబ్రహాము తరతరాలకు విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. చివరకు దేవుడు కూడా ఏం చెప్పాడంటే, అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. పిల్లరా, ఈ ఆధిక్యత, ఈ అర్హత ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవునికి బలిపీఠము కట్టుట ద్వారా. నీకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు ప్రభు. ఆయన సన్నిధిలో నువ్వు పడి ఉంటావా? ఆయన సన్నిధిలో నువ్వు మోకరిస్తావా? ఆయన బలిపీఠాన్ని పట్టుకుంటావా? ఆయన చేతులతో నీవు ఆయన బలిపీఠం పట్టుకొని, ప్రభువా నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి వెళ్ళేది లేదు అని చెబుతావా దేవునితో? నోహు బలిపీఠం కట్టినప్పుడు దేవుని కోపం ఆగిపోయింది. అబ్రహాము బలిపీఠం కట్టినప్పుడు దేవుని ఆశీర్వాదం ప్రారంభమైనది. మరొక బలిపీఠాన్ని చూద్దాం. ఈయనెవరు అనంటే నిర్గమకాండము 17వ అధ్యాయము. నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనం చదవండి. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ఇక్కడ చూడండి, ఈ బలిపీఠం ఎవరిదంటే మోషే గారు బలిపీఠం కట్టాడు. ఇది ఎప్పుడయ్యానంటే అమాలేకీయులతో ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నప్పుడు. ఎవరెవరికి? అమాలేకీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తాం. ఈ మధ్య కాలంలో మనం ఒక యుద్ధాన్ని గురించి మనం వింటున్నాం. ఎవరెవాళ్ళు? ఇశ్రాయేలు దేశము పాలస్తీనా వాళ్ళతో యుద్ధం చేయటం. అంతకుముందు ఒక యుద్ధాన్ని గురించి మనం విన్నాం. అదెవరు? రష్యా వాళ్ళు ఉక్రెయిన్ వాళ్ళతో యుద్ధం చేయటం. ప్రియరా, ఇలాగ ఒక యుద్ధం తర్వాత ఒక యుద్ధం ఇలాగ స్టార్ట్ అవుతూ ఉంటే దేవుని రెండవ రాకడ ముందు ఏ సమాచారం వింటారని ఉంది వాక్యంలో? యుద్ధ సమాచారాలు వింటారు అని ఉన్నది.
మరి యుద్ధ సమాచారాలు తరచుగా మనకు వినబడతా ఉంటే రెండవ రాకడ సిద్ధమవుతుందని నీకు అనిపించలేదా? నువ్వు సిద్ధపడవా? సోదర సోదరి, యుద్ధ సమాచారాలు మనం వింటున్నామంటే రెండవ రాకడ సిద్ధంగా ఉంది అనేది నీకు అర్థం కావాలి. అది బైబిల్ కదా. ఇక్కడికి యుద్ధాన్ని గురించి చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో యుద్ధం. ఇంకా చెప్పాలి అనంటే ఇశ్రాయేలీయులు అనగా దేవుని బిడ్డలు, అమాలేకీయులు అనగా దేవునికి శత్రువులు, అనగా సాతాను సంబంధులు. మన జీవితంలో కూడా దేవునితో మనం ఉంటూ ఉన్నప్పుడు సాతానుడితో మనకు పోరాటం ఉంటది. రకరకాల పోరాటాలు, మనుషులతో పోరాటాలు, సమస్యలతో పోరాటాలు, సాతానుడు క్రియలతో పోరాటాలు. ఈ అమాలేకీయులు వీళ్ళందరూ ఈ అమాలేకీయులతో యుద్ధం చేస్తా ఉన్నారు ఇశ్రాయేలీయులు. అప్పుడు ఏం జరిగిందంటే మోషే తన చెయ్యి పైకెత్తి చూపించాడు. అందరూ చెయ్యి పైకెత్తండి, మీ కుడి చెయ్యి పైకెత్తండి. ఇప్పుడు మనం చెయ్యి ఎలాగూ పైకెత్తామో మోషే తన చెయ్యి అలాగూ పైకెత్తాడు. యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే ఎలాగ చెయ్యి పైకెత్తినప్పుడల్లా ఏం జరిగిందంటే ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు, శత్రువులు అమాలేకీయులు ఓడిపోతా ఉన్నారు. ఆమేన్. ఒకవేళ చెయ్యిలాగా పైకి పెట్టి మనలాగా కాసేపు ఎత్తి మళ్ళా దించుతాం చూడండి, అలాగ చెయ్యి బరువేసి మోషే చెయ్యి దించితే మాత్రం మరలా ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు, శత్రువులు అమాలేకీయులు గెలుస్తున్నారు. అందుకని అహరోను హూర్లు అనేవాళ్ళు మోషే చెయ్యి పట్టుకొని ఎప్పుడు అలాగే పైకెత్తి ఉంచేటట్లుగా చేశారు. సోదరుడా, నీవు నేను కూడా మన చేతులు దేవుని వైపు చూపిస్తూ ఉండాలి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, మీ చేతులెత్తి ఆయనను స్తుతించండి. మీ చేతులెత్తి ఆయనను ఆరాధన చేయండి. మీ చేతులెత్తి ఆయనను స్తుతించండి. ఎందుకనగా ఆయన తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. చూడండి 134వ కీర్తనది అండి. 134వ కీర్తన 2వ వచనం చదవండి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. చూసారా, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. మోషేలాగా నీవు దేవుని వైపు నీ చేతులెత్తుతున్నావా? ఇప్పుడు మోషే అలాగ చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. సోదరుడా సోదరి, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. నువ్వు వెనక్కి తిరగకూడదు, నువ్వు జారిపోకూడదు, నీ ప్రార్థన నువ్వు విరమించుకోకూడదు, నువ్వు ప్రార్థన చేసి అలిసిపోయి మానేయకూడదు. నీ ప్రార్థన నువ్వు చేస్తూ ఉండాలి. అదే చేతులు ఎత్తటం. చేతులు ఎత్తగా ప్రార్థన చేయగా స్తుతించగా దేవుని వైపు చూడగా వాక్యంలో ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు. మిగిలింది నువ్వు మీరు చెప్పాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు. తెలీదా వాక్యం? చెప్పండి, ఆ చివరి వాళ్ళు కూడా చెప్పండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మీ ప్రక్కతో చెప్పండి, యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం వస్తుందని చెప్పండి. మీ ప్రక్కన ఎవరుంటే వాళ్ళకి చెప్పండి, యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం వస్తుంది. దేవుని బలము నీకు వస్తుంది. ఇశ్రాయేలులకు అలాంటి బలం వచ్చింది, జయం వచ్చింది. అందుకని మోషే గారు 15వ వచనంలో చూస్తున్నాం, మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టాను.
యెహోవా నిస్సి అంటే యెహోవా మన ధ్వజమై ఉన్నాడు, జయానికి గుర్తుగా ఉన్నది. జయము జయము జయము. ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతున్నారు. జయము 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 జయము. కావున మన జీవితాల్లో మోషేలాగా బలిపీఠాన్ని కట్టాలి. మోషే బలిపీఠము దేనికి గుర్తంటే జయమునకు గుర్తు. మోషే బలిపీఠము దేనికి గుర్తంటే శత్రువులను ఓడించటానికి గుర్తు. మోషే బలిపీఠము దేనికి గుర్తయ్యానంటే దేవుని ధ్వజానికి గుర్తు. నీ మీద ఉన్న సాతాను దాడిని దేవుని ధ్వజాన్ని నువ్వు వాడాలి, వాటిని నువ్వు జయించాలి. జయము జయము. ఏ విషయంలో నువ్వు కృంగిపోనవసరం లేదు, ఏ విషయంలో కూడా నువ్వు అధైర్యపడనవసరం లేదు. ఆయన నీకు జయమిచ్చువాడు. కావున పిల్లరా, కీర్తన 84వ కీర్తనలో చూసాం, నీ బలిపీఠమునొద్దనే, చదవండి అన్నమాట, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. అందరి మాట అనండి, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. అది ఏ బలిపీఠము? దేవుని బలిపీఠం. ఈ దేవుని బలిపీఠం దగ్గర నీకేం దొరుకుతుంది? 3 బలిపీఠాలు చూసాం. 1 నోవహు కట్టిన బలిపీఠము, 2 అబ్రహాము కట్టిన బలిపీఠము, 3 మోషే కట్టిన బలిపీఠం. నోవహు కట్టిన బలిపీఠము దగ్గర జరిగింది ఏంటి అనంటే దేవుని కోపం ఆగిపోయింది. అబ్రహాము కట్టిన బలిపీఠం దగ్గర ఏం జరిగిందంటే ఆశీర్వాదం వచ్చింది. మోషే కట్టిన బలిపీఠం దగ్గర ఏమొచ్చిందంటే జయము వచ్చింది. ముందు 3 చెప్పండి. నోవహు కట్టిన బలిపీఠం దగ్గర ఏమొచ్చింది? దేవుని కోపం ఆగిపోయింది. అబ్రహాము కట్టిన బలిపీఠం దగ్గర ఆశీర్వాదం వచ్చింది. అలాగే మోషే కట్టిన బలిపీఠం దగ్గర జయము వచ్చింది. 3 గుర్తుపెట్టుకోండి. మొదట దేవుని కోపం మన మీద ఆగిపోవాలి, అనగా పాపం నీలో నుండి పోవాలి. ఆ కోపం పోయిన తర్వాత ఆశీర్వాదం వస్తుంది నీకు. ఆశీర్వాదం వచ్చిన తర్వాత జయము వస్తుంది. ఈ 3 ఎక్కడ దొరుకుతున్నాయండి? దేవుని బలిపీఠము దగ్గర. చెప్పండి అందరూ, దేవుని బలిపీఠము దగ్గర ఇవి నాకు దొరుకుతున్నాయి. ఏంటవి? ఆయన కోపం పోతుంది, ఆయన ఆశీర్వాదం వస్తుంది, ఆయన జయము వస్తుంది. అనగా ఈ 3 మన జీవితంలో అనుభవించాలి. దేవుని కోపం పోవాలి మన మీద, దేవుని ఆశీర్వాదం మనకు రావాలి, అన్ని విషయాల్లో జయము రావాలి. ఇప్పుడు ఆ బలిపీఠము ఎక్కడయ్యానంటే యేసు ప్రభు యొక్క సిలువ మన బలిపీఠము. ఆమేన్. ఏ బలిపీఠం అదండి? యేసు ప్రభు యొక్క సిలువ. ఆయన సిలువ నీ బలిపీఠము. ఆయన సిలువ దగ్గర నీ పాపం పోతుంది, ఆయన శాపం పోతుంది. ఆయన సిలువ దగ్గర నీకు ఆశీర్వాదం వస్తుంది. ఆయన సిలువ అనే బలిపీఠము దగ్గర నీకు జయము వస్తుంది. ఆయన వైపు నువ్వు చూస్తావా?
యేసు వైపు నువ్వు చూస్తావా? ఆయన సిలువ వైపు నువ్వు చూస్తావా? సోదరుడా సోదరి, ఆయన వైపు చూడటం నువ్వు నేర్చుకో. మనుషుల వైపు చూడొద్దు. నిన్ను ఎదిరించే వారి వైపు నువ్వు చూడొద్దు. నిన్ను విమర్శించే వారి వైపు చూసుకొని నువ్వు బాధపడతా కూర్చోవద్దు. నిన్ను బాధ పెట్టే వారి వైపు చూసుకొని నువ్వు కృంగిపోవద్దు. యేసు వైపు చూడు, ఆయన సన్నిధి వైపు చూడు, ఆయన బలిపీఠం వైపు చూడు, ఆయన శక్తి వైపు చూడు, ఆయన రక్తం వైపు చూడు, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించు. పౌలు గారు అంటున్నాడు, వెనుకున్నవి మరచి ముందున్న గురి యొద్దకే నేను వెళ్ళుచున్నాను. సోదరుడా, నువ్వు అలాగూ ముందుకు వెళతావా? అలాగూ నువ్వు దేవుని వైపు చూస్తూ ముందుకు వస్తావా? నువ్వు వెనక్కి పోవడానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను ఎవరైతే అనుమానిస్తున్నారో, నిందిస్తున్నారో, ఎవరైతే నిన్ను విమర్శిస్తున్నారో వాళ్ళ వైపు చూసుకోవడమే సరిపోయింది. వాళ్ళకు నువ్వు ఆన్సర్ చెప్పుకోవడమే సరిపోయింది. అవన్నీ నీకెందుకు అసలు? నువ్వు ఆయన వైపు చూస్తూ ముందుకు వెళతావా? చివరగా ఆ బలిపీఠం ఎక్కడో లేదండి. చూడండి దేవుని వాక్యంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో. అందరూ చెప్పండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో. ఏమై ఉన్నాం మనం ఏమై ఉన్నాం? నీ గుండె మీద చేసుకొని చెప్పు, నేను దేవుని ఏమై ఉన్నావు? ఆలయమేనా? నువ్వు ఆలయమేనా? నేను దేవుని ఆలయమై ఉన్నాను. ఈ ఆలయానికి మరొక పేరేమిటంటే బలిపీఠం. నేను దేవుని బలిపీఠమై ఉన్నాను. ఆమేన్. ఏమై ఉన్నాం మనం? దేవుని బలిపీఠం. ఈ దేవుని బలిపీఠం దగ్గర ఏమేమి ఉన్నాయి? 1, నోవా కట్టిన బలిపీఠంలో దేవుని కోపం పోయింది. అబ్రహాం కట్టిన బలిపీఠంలో ఆశీర్వాదం వచ్చింది. మోషే కట్టిన బలిపీఠంలో జయము వచ్చింది. ఈ జయము నీది, ఆశీర్వాదము నీది. దేవుని ఉగ్రత పోవటం కూడా నీ దగ్గరే జరగాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో. దేవుని ఆత్మ. చూడండి ఎన్ని ఆలయాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి అందరికి, దేవునికి. మనందరం ఎవరండి? అక్కడ కూర్చున్నారే చూడండి, మూలన పిల్లలు, వాళ్ళు కూడా దేవుని ఆలయమే. ఎవరు చెబుతారండి? వాళ్ళల్లో దేవుడు ఎవరిని లేపి వాడుకుంటాడో మనం చెప్పలేం. ఈ రోజున ఇక్కడ వాక్యం వింటున్న ఈ పిల్లలు, ఈ యవనస్తులు, వీళ్ళల్లో దేవుడు ఎవరిని గొప్పవారిగా చేయబోతున్నాడో అది దేవుని ఆలోచనలు అయి ఉన్నాయి. ఈ ప్రయాస వృధా కాదు. ఈ ప్రయాస నేలన నాటబడి అది గోధుమ గింజలాగా ఎదిగి ఫలించే ప్రయాస ఇది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో. మనందరము దేవుని ఆలయము. మన ఇల్లు దేవుని ఆలయము, మన పిల్లలు దేవుని ఆలయము, మన పసిబిడ్డలు దేవుని ఆలయము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, మీరు దేవుని బలిపీఠమై ఉన్నారనియో మీరు ఎరుగరా? సోదరుడా, నువ్వు మర్చిపోతున్నావేమో, మర్చిపోబాకు. నీవు దేవుని ఆలయము, మర్చిపోవద్దు. నీవు దేవుని బలిపీఠము, మర్చిపోవద్దు. నీవు ఆ బలిపీఠం మీద నీకు జయం ఉంది. ఆ బలిపీఠములో నీకు ఆశీర్వాదం ఉంది. ఆ బలిపీఠములో నీ మీద ఉన్న కోపము, శాపము కొట్టుకుపోతుంది.
అందుకనే పౌలు గారు ప్రశ్నతో ముగిస్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఆ క్రింద ఏమంటాడంటే, ఒకవేళ మీరు ఎరగకపోతే, ఒకవేళ మీరు ఇది సంగతి తెలుసుకోకపోతే, ఆయన ఆలయాన్ని మీరు పాడు చేస్తే మీరే పాడైపోతారు అంటున్నాడు. అందుకనే పిల్లరా, మనము దేవుని ఆలయం అనే సంగతి మర్చిపోకూడదు. దేవుని బలిపీఠం అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఆ బలిపీఠంలోనే జయం ఉందని, ఆ బలిపీఠంలోనే ఆశీర్వాదం ఉందని, ఆ బలిపీఠంలోనే దేవుని కోపం కొట్టుకుపోతుందని ఆ సంగతి నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమై యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రేమించేదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించేదము. నీ పాదం రొక్కేదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. శీఘ్రముగా చేర్చెదవు, సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కేదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను.
యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది